అధ్యక్షులు కంటే కేశవరావు గారి ఆధ్వర్యంలో మన స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, రుడా చైర్మన్ బుడ్డ వెంకటరమణ చౌదరి గారి ఆదేశాల మేరకు ఊరుపూడి గ్రామంలో ఊరుపూడి సొసైటీ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి తనకాల వెంకటరమణమ్మ గారికి, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు గారికి, మా సోదరులు అడపా శ్రీనివాస్ గారికి, అలాగే పండు గారికి, మా తోటి క్లస్టర్ మాధవరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, రైతులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ రైతు సేవా కేంద్రం ద్వారా మన నియోజకవర్గంలో పంట పండించే ప్రతి రైతు ఈ రైతు సేవా కేంద్రం ద్వారా వారి యొక్క పండించిన పంటలని, ముఖ్యంగా మన రాజానగర నియోజకవర్గం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన నియోజకవర్గం అయినటువంటి మన నియోజకవర్గంలో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజని సకాలంలో ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించి ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతు యొక్క ఖాతాలోకి 24 గంటల్లోనే జమ చేసి ప్రతి రైతుకి వారు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించి రైతులందరిలో ఆనందమయం వ్యక్తపరిచే విధంగా పరిపాలన సాగిస్తున్న మన ఎన్డీఏ కూటమి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరింత రాబోయే కాలంలో రైతులకు మరింత సౌకర్యాలు కల్పించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కృషి చేస్తారని ఆశిస్తూ, అలాగే మన రైతు సేవా కేంద్రం ద్వారా ఇప్పుడు రైతుకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఇప్పుడు సొసైటీలు పనిచేస్తున్నాయండి. రైతులకి ఈ సకాలంలో యూరియా అందించడంలో కానీ, ధాన్యం కొనుగోలు చేయడంలో కానీ ఈ సొసైటీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయండి. అటువంటి సొసైటీలకి గత 5 సంవత్సరాల నుంచి రావాల్సిన కమిషన్ల విషయంలో కానీ, ఇతరత్ర సదుపాయాల విషయంలో కానీ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి ఈ సొసైటీకి రావాల్సిన కమిషన్ త్వరలో వచ్చే విధంగా కృషి చేయాలని, అలాగే ముఖ్యంగా రైతులు పండించిన పంటనే ఈ రైతు సేవా కేంద్రం ద్వారా కొనుగోలు చేయడంలో కొంతమంది దళారులకి, వాళ్ళ దళారులు ఇప్పుడు ఎక్కడ మబ్బు వేస్తుంటే వాళ్ళు 10%, 12% లెస్ చేసి కొనుగోలు చేసి రైతుకి రావాల్సిన గిట్టుబాటు ధరలో కూడా కోత విధించే విధంగా ఉంటారండి దళాలు. అటువంటి దళాల వ్యవస్థ కూడా పూర్తిగా సమూలంగా తొలగించే విధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ, మన ప్రభుత్వం కానీ సహకరించాలని, అలాగే రాబోయే కాలంలో యూరియా వినియోగం తగ్గించాలని కోరుతున్నారు. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, స్థానిక నాయకులు ప్రతి గ్రామంలోనూ రైతులతో సమావేశపరిచి యూరియాని ఏ విధంగా తగ్గించాలనేది గ్రామాల్లో సభలు పెట్టి వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ యొక్క యూరియా యొక్క వాడకం వల్ల ఉండే ఇబ్బందుల్ని వారి యొక్క వివరించి చేయవలసిందిగా కోరుచున్నాం. అలా చేయని పక్షంలో సొసైటీ లేదు, యూరియా ఇవ్వట్లేదు, సొసైటీ ద్వారా యూరియా మాకు రావట్లేదు అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చొరవ తీసుకుని ప్రతి గ్రామంలోని రాబోయే కాలంలో యూరియా కొరత ఉంటుందంటున్నారు. దాన్ని ముందుగానే రైతులందరికీ తెలియపరిచి రైతులందరినీ ప్రతి గ్రామంలోని సభలు పెట్టి వివరించి వారిని మోటివేట్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే రాబోయే కాలంలో మన స్థానిక శాసనసభ్యులు, మన రుడా చైర్మన్ బొడ్డి వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్లు అందరూ కలిసి ఈ నియోజకవర్గంలోని రైతులకు మరింత మేలు చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.